క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డు అంటూ ఈరోజు కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్‌లో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి అప్డేట్ వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్లుగా రాయడం జరిగింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి వర్క్ అనేది ఆ నెల, ఈ నెల అంటూ కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. ప్రెజెంట్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన అప్డేట్ చూసినట్లయితే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి వర్క్ అనేది జనవరి నెలాఖరుకి గానీ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో గానీ స్టార్ట్ అవ్వచ్చనైతే ఆయన చెప్పినట్లుగా ఆర్టికల్‌లో అయితే రాశారు. కొత్త రేషన్ కార్డులకి సంబంధించి దరఖాస్తులు అనేవి 70,000కి పైగా ఉన్నట్లు, అలాగే ఈ రేషన్ కార్డులకి సంబంధించి మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 2,00,000కి పైగా రేషన్ కార్డులకి సంబంధించి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆ ఆర్టికల్లో అయితే రాశారు. క్రెడిట్ కార్డు తరహాలో కొత్తగా రేషన్ కార్డులు అయితే క్యూఆర్ కోడ్‌తో మంజూరు చేయనుందని అయితే ఆ ఆర్టికల్లో అయితే రాశారు. నిజానికి గత ప్రభుత్వంలో కూడా అంటే వైసీపీ హయాంలో కూడా క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు అనేవి మంజూరు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి డీటెయిల్స్ వచ్చేవి. అలాగే ఆ రేషన్ కార్డు కూడా ప్రింట్ అయితే వచ్చేది. ప్రెజెంట్ కూడా అదే విధంగా కొత్తగా క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు అనేవి క్రెడిట్ కార్డు తరహాలో అయితే మంజూరు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులకి సంబంధించి వర్క్ అనేది లేట్ అవ్వడానికి కారణం రెవెన్యూ సిబ్బందికి ఖాళీ లేకపోవడం వల్ల. అంటే రెవెన్యూ సదస్సులు అవి జరుగుతున్నాయి కదా, వాటి గురించి అయితే లేట్ అయిందని అయితే రాశారు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏమన్నా ఖాళీగా ఉన్నారంటే అది కూడా అవ్వదు. ఎందుకంటే ప్రెజెంట్ సంక్రాంతి పూర్తయిన తర్వాత వారికి ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించో, వాటర్ ట్యాక్స్ సంబంధించో ఇలా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పటికే రెవెన్యూ సదస్సుల్లో ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో అన్ని కూడా క్లియర్ చేయాలి. వాళ్ళకి ఎలాగో ఖాళీ లేకుండా ఒకే టైంలో వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులకి సంబంధించి వర్క్ అనేది ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేస్తారా అంటే నాకైతే డౌటే. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇక కొత్త రేషన్ కార్డులకి సంబంధించి వర్క్ పక్కన పెడితే గత ప్రభుత్వంలో అప్లై చేసిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వర్క్ అనేది ప్రెజెంట్ జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో అప్లై చేసిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈకేవైసీ పూర్తయిన రేషన్ కార్డులు అన్నీ కూడా అంటే రైస్ కార్డులు అన్నీ కూడా డిజిటల్ సైన్ కోసం తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి.